కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ మరియు దీప డబ్బు లేక ఒకరి దగ్గర తగ్గలేక బతికే ప్రయాణం మొదలు పెడతారు. ఇక దీప ఒక ఇంటి దగ్గర వంట మనిషిగా చేరుతుంది. అదే ఇంటికి సూపర్ మార్కెట్లో పనిచేసే బాయ్ లాగా కార్తీక్ సరుకులు తీసుకొని వస్తాడు. ఇక దీప ఆలోచిస్తూ ఉంటుంది, అదేమిటి కార్తీక్ బాబు జాబ్ కోసమని వెళ్ళారు కదా, ఇక్కడ సూపర్ మార్కెట్లో బాయ్ లాగా కనిపిస్తున్నాడు ఏమిటి అని అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ కూడా ఇదేమిటి దీప ఇంట్లో ఉండకుండా ఇక్కడ వంట మనిషిగా చేరిందా, అసలు ఏం జరిగింది, ఇంటికి వచ్చాక తెలుసుకోవాలి అని కార్తీక్ అనుకుంటాడు. వెంటనే కార్తీక్ దీప ఇంటికి వచ్చిన తర్వాత కలుసుకుంటారు. కార్తీక్ మాట్లాడాలి అనుకుంటాడు. కార్తీక్ మాట్లాడాలి అనే టైంకి అక్కడ కార్తీక్ అడుగుతాడు, దీప నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అక్కడ వంట మనిషిగా ఎందుకు చేరావని అడుగుతాడు. అప్పుడు దీప కూడా అడుగుతుంది, కార్తీక్ బాబు మరి మీరు ఎందుకని అక్కడ బాయ్ లాగా పనిచేశారు సూపర్ మార్కెట్లో, మీరు జాబ్ చూసుకుంటా అన్నారు కదా అని అడుగుతుంది. మరి ఏం చేస్తాను, మనకి పరిస్థితి బాగాలేనప్పుడు ఏదో ఒక పని చేయాలి కదా అని అంటాడు. అప్పుడు దీప కూడా ఏది మీరు అంత పెద్ద చదువులు చదువుకొని ఇలాంటి పనులు చేయాలా డాక్టర్ బాబు, మనం కొంచెం సమయం తీసుకుందాం, తర్వాత నిదానంగా మీరు మంచి జాబ్ చూసుకోవచ్చు కదా, ఈలోగా నేను వంట మనిషిగా చేస్తాను, తప్పేమీ లేదు, మనకి ఇల్లు గడవడానికైనా కావాలి కదా అని అంటుంది. అప్పుడు కార్తీక్, లేదు, నువ్వు ఒకప్పుడు దీపవి, ఇప్పుడు నువ్వు కార్తీక్ భార్యవి, నువ్వు మునుపటిలాగా వంట మనిషిగా చేస్తానంటే నేను ఒప్పుకోను అని అంటాడు. దీప, సరే వంట మనిషిగా చేయటం ఇష్టం లేకపోతే నేను టిఫిన్ సెంటర్ పెడతాను, నేను అంతకుముందు కూడా టిఫిన్ బండే నడిపాను, ఇప్పుడు కూడా అలానే చేస్తాను బాబు అని అంటుంది. అప్పుడు కార్తీక్, లేదు దీప అలా టిఫిన్ సెంటర్ పెట్టడం నాకు ఇష్టం లేదు అని చాలా కోపంగా బాధపడుతూ వెళ్ళిపోతాడు. దీప, ఆయన అలానే అంటారు అత్తయ్య, నేను స్టార్ట్ చేస్తాను అని అంటుంది. ఇక దీపకి సపోర్ట్గా కూడా ఫ్యామిలీ అండగా నిలుస్తుంది. దీప టిఫిన్ సెంటర్ పెట్టేసరికి కార్తీక్ షాక్ అవుతాడు. కార్తీక్ అడుగుతారు, దీప ఏమిటి నువ్వు టిఫిన్ సెంటర్ పెట్టవద్దన్నా కానీ ఎందుకు పెట్టావు అని అడుగుతాడు. అప్పుడు దీప ఇలా చెప్తుంది, కార్తీక్ బాబు మీకు మంచి జాబ్ వచ్చే వరకైనా నన్ను చేయనివ్వండి, నన్ను అడ్డుకోవద్దు అని చెప్పగానే కార్తీక్ ఏమీ మాట్లాడలేక సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అసలు ఈ దీప కార్తీక్లు ఏం చేస్తున్నారు, బావ ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడా లేదా అని వచ్చి చూస్తారు. సరిగ్గా అదే టైంకి దీప టిఫిన్స్ అమ్ముతూ ఉంటుంది. ఒక్కసారిగా పారిజాతం మరియు జ్యోత్స్న షాక్ అవుతారు. ఇదేమిటి గ్రానీ, టిఫిన్ సెంటర్ పెట్టి నడుపుతున్నారు, అయితే వీళ్ళ గెలుపు స్టార్ట్ అయినట్లే అని అంటుంది. అలా అనుకుంటూ మాట్లాడుతూ ఉండగా కార్తీక్ చెల్లెలు స్వప్న వస్తుంది. ఏమిటి నానమ్మగారు ఒకసారిగా చూసి షాక్ అయ్యారా, అన్నయ్య వదిన ఏం చేయలేరు అనుకుంటున్నారా, చూడండి ఇప్పుడు హోటల్ పెట్టారు, తర్వాత మెల్లగా రెస్టారెంట్ స్టార్ట్ చేసి మీకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు అని స్వప్న అంటుంది. అప్పుడు పారిజాతం జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. పారిజాతం జ్యోత్స్నతో ఇలా అంటుంది, ఇక వాళ్ళు గెలుపు మొదలైనట్లే మనవరాల, ఇక రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఇక దీప కూడా మేనేజర్ అయిపోతుంది. ఆ కంపెనీకి CEO అయిన తర్వాత ఇక వాళ్ళిద్దరిని మనం చూడలేము, ఈ జీవితం ఏమైపోతుందో, ఇంకా కార్తీక్ నీ దగ్గరికి రాలేడు, నువ్వు మీ బావని పెళ్లి చేసుకోలేవు అని సరికి జ్యోత్స్నకి కూడా చాలా కోపం వస్తుంది. ఆ ఇరిటేషన్ ఉన్న టైంలోనే కరెక్ట్గా నరసింహకి కాల్ చేస్తాడు. ఎవర్రా మాట్లాడేది అని అడుగుతుంటే నరసింహ సరిగ్గా సమాధానం చెప్పకుండా మాట్లాడుతూ ఉండగా అప్పుడు జ్యోత్స్న కనిపెడుతుంది. హో నువ్వా, నువ్వు దీప మాజీ భర్తవా, నువ్వెందుకు కాల్ చేశావు అని అడుగుతుంది. అప్పుడు నరసింహ కూడా జైలు నుంచి వచ్చాక నాకు డబ్బులు కావాలి అని అడగ్గా నేను ఇవ్వను పో అని అంటుంది. ఇక జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. దీప ఆల్రెడీ కార్తీక్ని నా బావని పెళ్లి చేసుకుంది, ఇప్పుడు నా పరిస్థితి అధోగతి అయ్యింది, అంతా నీ వల్లే జరిగింది అని తిడుతూ ఉండగా ఒక్కసారిగా నరసింహ కూడా షాక్ అవుతాడు. ఏమిటి, నా పెళ్ళం కార్తీక్ని పెళ్లి చేసుకుందా, నాకు ముందే తెలుసు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుంది అని నరసింహ చెప్తూ ఉంటాడు. ఇక నరసింహకి డబ్బులు అవసరం అని చెప్పినా కూడా వినకుండా ఇక జ్యోత్స్న కాల్ కట్ చేస్తుంది. అప్పుడు నరసింహ, ఈ జ్యోత్స్న ఈ మేడం గారికి కూడా నేను బుద్ధి చెప్పాలి, నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తుంది అని అనుకుంటాడు. ముందు వెళ్ళి దీపని కలవాలి అని అనుకుంటాడు. ఇక దీప కార్తిక్ల హోటల్ చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది.
అలా బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఇక రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకుంటారు. ఇక రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కస్టమర్స్ ఎవరు రారు. అలా రాకపోయేసరికి కార్తిక్ దీప చాలా బాధపడుతూ ఉంటారు. కార్తిక్ బాధపడుతూ ఉండగా దీప చూసి తన బాధను తట్టుకోలేక, డాక్టర్ బాబు నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి ఉప్మా బిర్యానీ తక్కువ ప్రైస్కే ఎవరు ఎంత తింటే అంత తినొచ్చు అని బోర్డు పెట్టి ఉంటుంది. ఆ బోర్డు చూసి చాలామంది కూడా వస్తూ ఉంటారు. కార్తీక్ దీపతో ఇలా అంటాడు, నువ్వు పెట్టావు కానీ జనం వస్తున్నారు, కానీ మనకి దీనివల్ల లాస్ ఉంటుంది కదా, మరి లాస్ కూడా రాకూడదు కదా అని అంటాడు. అప్పుడు దీప ఇలా అంటుంది, కార్తిక్ బాబు మనకి నష్టం వచ్చినా సరే కస్టమర్స్ అలవాటు అవుతారు, చాలామందికి మన రెస్టారెంట్ తెలుస్తుంది అని కార్తిక్కి ధైర్యం చెప్తుంది. అలా దీప రెస్టారెంట్కి దీపని సీఈఓ చేస్తాడు కార్తిక్. నా రెస్టారెంట్స్లో ఎవరికి బాగా మంచిది ఎవరిది ఉంది, టాప్లో అవార్డు ఎవరికి వస్తుంది అని డిస్కషన్స్ పెట్టుకున్న టైంలో శివనారాయణ పేపర్లో చూసి షాక్ అవుతాడు. అదే దీప రెస్టారెంట్. దీప రెస్టారెంట్కి మంచి పేరు ఉందని అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఆయన కారులో వెళ్తూ ఉండగా దీప రెస్టారెంట్ చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా కార్తీక్ వస్తాడు. ఏమిటి తాతయ్య గారు బాగున్నారా? ఛాలెంజ్ చేసినట్లుగానే నేను దీప రెస్టారెంట్ పెట్టాను, ఇప్పుడు మాది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, త్వరలోనే నేను అవార్డును కూడా గెలుచుకుంటాను, చూస్తూ ఉండండి అని కార్తీక్ శివనారాయణతో చెప్పి అక్కడి నుంచి రెస్టారెంట్కి వెళ్తాడు. మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.